ఇంటింటికి 2 ఏళ్లలో కుళాయిలు మంజూరు చేస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పారు. బొబ్బిలి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో మంత్రి సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీ నాయన రోడ్ల విస్తరణ, బైపాస్ రోడ్డు నిర్మాణం, పార్కుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. రాష్ట్రంలోని ఇళ్లన్నింటికీ సురక్షిత మంచినీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారాయణ చెప్పారు. త్రాగునీటి పథకానికి 14,000 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు మంత్రి చెప్పారు. మున్సిపాలిటీలకు వస్తున్న పన్నులను ఆయా మున్సిపాలిటీల్లోనే ఖర్చు చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ చెప్పారు. చక్కటి ఇల్లు ఇవ్వాలని ప్రతి తల్లి తన పిల్లలతో భర్తతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టమని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు నేను అమరావతి రాజధాని కోసం అనేక దేశ విదేశాలు తిరిగాను. అక్కడ పేదలకు ఎలా ఇల్లు కట్టారో స్టడీ చేశాను. అవన్నీ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వివరించిన తర్వాత అంతకంటే మంచి ఇల్లు కట్టమంటే ఆ టిట్కో హౌస్ని డిజైన్ చేసాం. అవి కూడా షీర్వాల్ టెక్నాలజీ. 2014-19 భారతదేశంలో ఎవ్వరు కూడా షీర్వాల్ టెక్నాలజీతో కట్ల పేదలకి. ఎందుకంటే దానికి 100 రూపాయల నుంచి 200 ఎక్కువ అవుతుంది. ఎందుకంటే 4 గోడలు కాంక్రీట్తో కట్టాలి. అలాంటిది చక్కటి హౌసెస్, షీర్వాల్ టెక్నాలజీ, వర్టిఫైడ్ టైల్స్ ఏ గ్రేడ్, ఫ్రంట్ డోర్ ఫ్రేమ్ తీసుకుంటే టీక్ వుడ్ పెట్టాం. అసలు ఎక్కడ పేదవాళ్ళకి టీక్ వుడ్ డిజైన్ చేయరు. తర్వాత మహిళలు వండుకునే గ్రానైట్, బ్లాక్ గ్రానైట్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్, చక్కటి విండోస్, హై క్వాలిటీ. అదే కాలనీలో చక్కటి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, దోమలు లేకుండా ఉండటానికి